జెడ్పీటీసీ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో మహాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళోజీ రాసిన రచనలు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ఎంతగానో దోహదం చేశాయని అన్నారు. కాళోజీని ఉద్దేశించి కేసీఆర్ ఒక మాట చెప్తుండేవారని, ప్రాంతేతరులు తెలంగాణను మోసం చేస్తే ప్రాంత పొలిమేర వరకు తరిమి కొట్టాలని, ప్రాంతం వాళ్ళు మోసం చేస్తే అదే ప్రాంతంలో పాతాళానికి తొక్కి పెట్టాలని చెప్పేవారని అన్నారు. మహాకవి కాళోజీ సేవలు రచనలు చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కాళోజీ జయంతిని భాషా దినోత్సవంగా ప్రకటించారని, అలాగే వరంగల్ జిల్లాలో వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరును నామకరణం చేశారని, అటువంటి మహానుభావుల రచనలు సేవలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో నేవూరి వెంకట నరసింహారెడ్డి, జీడి శ్రీనివాస్, బందారపు బాలరెడ్డి, ఎడ్ల సందీప్, మీసం రాజన్, డాక్టర్ మురళీమోహన్, గుండాటి వెంకటరెడ్డి, సీతానాయక్, గొల్లపల్లి నరసింహారెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారి ఆశయాలను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు వారి ఆలోచనలతోని, వారి కవితలతోని, వారి రచనలతోని తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తుగా లేవడానికి గొప్ప కారణమైనటువంటి మహాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇలాగ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆలోచనలతోని, వారు రాసిన రచనలతోనే ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తిగా చేసిందని పలు సందర్భాల్లో మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని ఎన్నోసార్లు కొనియాడడం జరిగింది. వారి రచనలు, వారి కవిత్వము, వారికి ఉన్నటువంటి ఆలోచనలన్నిటికీ చిరకాలము చిరస్మరణీయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలనే గొప్ప ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు వారి పేరిట వారి జయంతి సందర్భంగా భాషా దినోత్సవంగా ప్రకటించి, అలాగే వారి పేరిట వరంగల్ జిల్లాలో విశ్వవిద్యాలయానికి, వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు నామకరణం చేసి, అలాగే వారి పేరిట ఒక మహాకళాక్షేత్రం కూడా నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని కొనియాడుతూ, వారి సేవలను, వారి రాసిన రచనలను గుర్తుంచుకుంటూ వచ్చే రోజుల్లో యువత కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని వారు ఎలా అయితే మనకు దిశానిర్దేశం చేసిందో వారి ఆలోచనలో మనం పోయి బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధిలో మనం అందరం భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము. పలు సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్తా ఉంటారు, కాళోజీ నారాయణరావు గారు మాట్లాడిన మాటలు, ప్రాంతీయేతరుడు తెలంగాణకు మోసం చేస్తే ప్రాంతం దాటి వెళ్ళేదాకా తరిమి కొట్టాలి, ప్రాంతమోడే మోసం చేస్తే పాతాళ లోకంలో పాతి పెట్టాలని వారు చెప్పిన ఆ బోధనలతోనే ఉద్యమం బ్రహ్మాండంగా ఉవ్వెత్తుగా లేచి ఈరోజు మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా వారి ఆశయాలను స్మరించుకుంటూ మనం అందరం ముందుకు పోవాలని అసైన్డ్ భూమిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శాశ్వతంగా